బాధితులు న్యాయం జరగమని కోరటం సహజం. ఒక పదవిలో ఉన్న వ్యక్తి తన మీద దాడి జరిగిందని కేంద్ర ప్రభుత్వ సంస్థ దర్యాప్తు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం లేదని కోరిన వ్యక్తి ఈరోజు కూడా 5 సంవత్సరాలుగా కోర్టుకి హాజరు కావటంలా. కారణాలు ఏంటి? 25/10/2018లో విశాఖ ఎయిర్పోర్ట్లో శ్రీనివాస్ అనే వ్యక్తి ఒక చిన్న ఘాటు పెట్టాడు. దాన్ని పెద్ద హంగామా చేశాడు. ఈయన ఎన్ఐఏ తేల్చింది ఆయన కేవలం సానుభూతి కోసం తన నాయకుడి కోసం కోడికత్తి డ్రామా ఆడారని చెప్పారు. 5 సంవత్సరాలుగా జైల్లో ఉన్నాడు అతను. ఎవరైతే నా మీద దాడి జరిగింది, హత్య చేయబోయాడు, ఇది చంద్రబాబు కుట్ర అని చెప్పిన వ్యక్తి ఆ రోజున రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు మీద నమ్మకం లేదు, I don't have any faith in AP government, that is why I prefer not to get any treatment at Visakhapatnam, as I was apprehensive that officials on instructions of government may cause harm to me and I may also meet the fate as Jayalalitha. After reaching Hyderabad, I admitted in the city neuro hospital. I don't have faith on the investigation of Andhra Pradesh State Police, as it is the government what was involved. Such requested the Honorable Court for investigation by any agency which does not involve the state government or any central agency. ఇంత చెప్పిన వ్యక్తి ఎన్ఐఏ కోర్టు తేల్చి చెప్పింది, విచారణ చేసింది, దీనిలో ఎలాంటి కుట్ర లేదు, ఇది చిన్న గాయమే జరిగింది, అది విచారణ చేస్తామని చెప్పి కోడికత్తి శ్రీని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. బెయిల్ లేదు 5 సంవత్సరాలుగా. మరి ఎందుకని వాంగ్మూలం ఇవ్వాల్సిన జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్ళటం లేదు? ఒక దళిత యువకుడు నీ మీద ప్రేమతో చేశానని చెప్తా ఉన్నాడు. నువ్వు కోర్టుకు వెళ్ళి ఎందుకు సాక్ష్యం చెప్పట్లా? నీ మీద దాడి జరిగిందన్నావు, హత్య చేయబోయిందన్నావు, రాజకీయ పబ్బం గడుకున్నావు, నీ రాజకీయ ప్రజలు నెరవేరింది, ముఖ్యమంత్రి అయ్యావు. మరి ఇవాళ ఎందుకు ఒక అమాయకుడైన దళితుడిని జైలు పాలు చేసావు? ఒకవేళ దాడి జరిగితే హత్య చేయబోయాడని చెప్పు. ఎందుకు నువ్వు కోర్టుకు వెళ్ళటం లేదు? ఎన్నిసార్లు కోర్టు పిలిచినా కప్పదాటేస్తా ఉన్నావు. కారణాలు ఏంటి? అంటే నీ కుట్ర రాజకీయాలని వెలుగులోకి వస్తాయన్న భయంతో నువ్వు వెళ్ళటంలా. ఆ రోజున పెద్ద హంగామా, ఒక చిన్న ఘాటుని పెద్ద హంగామా చేసి హైదరాబాద్ వెళ్ళి డ్రామా ఆడి పబ్బం గడుపుకున్నావు. ఇది నీ సహజ నైజం. సొంత బాబాయిని హత్య చేయించి ఆ హత్యా నేరాన్ని చంద్రబాబు మీద, బీటెక్ రవి మీద, ఆదినారాయణ రెడ్డి మీద నెట్టడానికి ప్రయత్నం చేసి చివరికి నీ బాబాయ్ కూతుర్నే దోషిగా నుంచి పరిస్థితికి వచ్చావంటే నీ మానసిక స్థితిని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.